నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 48.2 లక్షల కోట్ల అంచనాలతో కేంద్ర వార్షిక బడ్జెట్. ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రాధాన్యం, పన్నులు తగ్గించామన్న నిర్మల. యువతరం కలలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందన్న ప్రధాని. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిస్తుందని వెల్లడి. అమరావతి కోసం 15,000 కోట్ల నిధులు సాయం. పోలవరం పూర్తికి నిధులిస్తామన్న నిర్మల. రాష్ట్ర ప్రజల తరపున కేంద్రానికి చంద్రబాబు ధన్యవాదాలు. వెనుకబడిన ప్రాంతాలకు చేసే సాయం ఏపీకి తోడ్పడుతుందని ఆశాభావం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా పేరు మార్పు బిల్లుకు పచ్చజెండా. మదనపల్లె ఘటనలో విచారణ వేగవంతం. పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేది లేదన్న సుప్రీంకోర్టు. పేపర్ లీకేజీతో లబ్ధి పొందిన వారిపై చర్యలుంటాయని స్పష్టీకరణ.